దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వెన్నంటే ఎప్పుడూ ఓ నీడ కూడా తిరుగుతుండేది. వైఎస్ ఎక్కడికెళ్ళినా ఆ నీడ పక్కన ఉండాల్సిందే. ఆ నీడ పేరే సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూర్యుడు. రాజశేఖర రెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన సూర్యుడికి రాజశేఖర రెడ్డి తర్వాత ఆ స్థాయిలో పార్టీ నాయకులో ఇమేజ్ ఉండేది. రాజశేఖర రెడ్డిని ఎవరు కలవాలన్నా ముందుగా సూర్యుడు అపాయింట్మెంట్ ఉండాల్సిందే. ఆయన కూడా సూర్యుడికి అంతే స్థాయిలో ప్రాధాన్యత ఇస్తూ ఉండేవారు. అయితే రాజశేఖర రెడ్డి మరణానంతరం ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. సూర్యుడి ప్రస్తావన అప్పటి నుంచి పెద్దగా వినిపించలేదు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు ప్రచారం జరిగినా ఆయన ఎక్కడా స్పందించినట్టు కనిపించలేదు. అప్పుడప్పుడు మీడియాలో కనిపించడం తప్ప పెద్దగా ఆయన ఉనికే లేదు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల స్టంట్ మొదలవడంతో సూర్యుడి ప్రస్తావన మరోసారి వినిపిస్తోంది. వైఎస్ మరణానంతరం జగన్కు ఆ కుటుంబానికి దగ్గరగా ఉండేందుకు ప్రయత్నించిన సూర్యుడు ఏమైందో ఏమో ఒక్కసారిగా ఎవరికీ కనిపించకుండా అజ్ఞాత జీవితాన్ని గడుపుతున్నాడు. అయితే ఆయన త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అనే ప్రచారం మొదలైంది. సూర్యుడిని టీడీపీలోకి తీసుకొచ్చేందుకు మంత్రి ఆదినారాయణరెడ్డి మధ్యవర్తిత్వం వహించారని, ఆయన సూచనతో సూర్యుడు టీడీపీలో చేరేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కడప జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి సూర్యుడిని బరిలో దింపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బతీయాలని టీడీపీ భావిస్తోంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డికి అత్యంత నమ్మకస్తులైన సూర్యుడి ద్వారా వైసీపీ మీద విమర్శలు చేస్తే రాజకీయంగా తమకు కలిసి వస్తుందని టీడీపీ భావిస్తోంది. అయితే టీడీపీలోకి ఆయన ఎప్పుడు వస్తాడు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.